అందరికీ నమస్కారం. మహాభారతం పాండవ జననం. తన భార్యలైన కుంతిని మాద్రిని వెంటబెట్టుకుని అరణ్యాలలో విహరిస్తూ మృగాలను వెంటాడటంలో పొద్దుపుచ్చుతున్న పాండురాజు ఒకనాడు కలిసి ఉన్న లేళ్ల మిథునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్లు కావు. కిందముడనే ముని, ఆయన భార్య లేళ్ల రూపం ధరించి కామసుఖం అనుభవిస్తున్నారు. చచ్చిపోతూ ఆ ముని, నీవు నీ భార్యలతో కూడినప్పుడు నీకు కూడా మరణం సంభవించుకాక అని శపించాడు. ఆ ముని దంపతులను చంపినందుకు పాండురాజు చాలా విచారించాడు. అప్పటికింకా అతనికి సంతానం లేదు. ఇక ముందు మునిశాపం వల్ల సంతానం కలిగే అవకాశం కూడా లేకపోయింది. ఆయన తన భార్యలతో తాను సన్యాసం పుచ్చుకొని అరణ్యవాసం చేస్తానని, వాళ్ళు హస్తినాపురానికి తిరిగి వెళ్ళి భీష్మ, ధృతరాష్ట్ర, విదురులకు మిగిలిన వారికి ఈ విషయం చెప్పవలసిందని కోరాడు. అందుకు కుంతి మాద్రిలు ఒప్పుకోలేదు. నీ భార్యలమైన మేము ఎక్కడికి వెళతాం, ఎక్కడ ఉంటాం? అందరము కలిసే తపస్సు చేసి ఆయువు తీరినాక పుణ్యలోకాలకు పోదామన్నారు. అందుకు పాండురాజు ఒప్పని పక్షంలో అప్పటికప్పుడే దేహత్యాగం చేయటానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ల మాట కాదనలేక పాండురాజు వారిద్దరినీ తన వెంట ఉండనిచ్చి వానప్రస్థం చేయ నిశ్చయించాడు. ముగ్గురు విలువగల తమ వస్త్రాలను, ఆభరణాలను విసర్జించి నారబట్టలు కట్టుకున్నారు. తమ వెంట ఉన్న పరిచారికలను హస్తినాపురానికి పంపేశారు. వాళ్ళు దేశాటన చేస్తూ నాగసత్వ పర్వతము, చైత్రరథము, కాలకూటము, హిమవంతము, గంధమాదనము, హంసకూటము తిరిగి అక్కడక్కడా కొద్ది రోజులుండి శతశృంగ పర్వతం చేరారు. అక్కడ అనేక మంది మునులున్నారు. పాండురాజు వారితో కలిసి తాను కూడా తపస్సు చేయసాగాడు. అయితే అతనికి ఒక అనుమానం కలిగింది. పుత్రులు లేనివాడికి ఎంత తపస్సు చేసినా పుణ్యలోకాలు లభించవు. తనకు సంతాన ప్రాప్తి లేదు. తనతో సమానులు కానీ తనకన్నా ఉత్తములు కానీ అయిన వాళ్లకు తన భార్యలు కొడుకులను కంటే వాళ్ళు తనకు క్షేత్రజులైన కొడుకులవుతారు. తాను కూడా క్షేత్రజుడే కదా. ఈ విధంగా అనుకొని పాండురాజు తన అభిప్రాయాన్ని కుంతికి చెప్పాడు. ఇతరుల వల్ల కొడుకులను కనటానికి ఆమె మొదట సమ్మతించలేదు. కానీ పాండురాజు ఆమెను చివరకు ఒప్పించాడు. కుంతి తన భర్తతో, నాకు చిన్నతనంలో దుర్వాస మహర్షి ఒక మంత్రం ఉపదేశించాడు. దాన్ని జపించినట్టయితే నేను తలచిన ఏ దేవత అయినా సరే వచ్చి నాకు పుత్రప్రాప్తి కలిగించగలడు. నేను ఏ దేవతను స్మరించను అన్నది. మరీ మంచిది. కౌరవ వంశానికి రాజు కాబోయేవాడు గొప్ప ధర్మజ్ఞుడై ఉండటం అవసరం. అందుచేత నువ్వు ధర్మదేవతను స్మరించు అన్నాడు పాండురాజు. ఆమె అలాగే చేసి యముణ్ణి ప్రత్యక్షం చేసుకొని అతని అనుగ్రహం వల్ల గర్భవతి అయింది. గాంధారి అప్పటికే 1 సంవత్సరం నుంచి గర్భవతిగా ఉంటున్నది. కాని గాంధారి ఇంకా గర్భిణిగా ఉండగానే కుంతికి కొడుకు కలిగాడు. ఆశ్రమంలో ఉంటున్న మునులు ఆ పిల్లవాడికి యుధిష్ఠిరుడని నామకరణం చేశాడు. అతనే ధర్మరాజు. తర్వాత కుంతి బలశాలి అయిన కొడుకు కావాలని భర్త కోరిన మీదట వాయుదేవుడికి భీముణ్ణి కన్నది. భీముడు పుడుతూనే ఒక వింత జరిగింది. కుంతి ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉండగా ఆ ప్రాంతాలకు ఒక పెద్ద పులి వచ్చింది. దాన్ని చూసి కుంతి భయపడి తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి కూడా మరిచిపోయి చివాలున లేచింది. బిడ్డ ఒక రాతి మీద పడ్డాడు. వెంటనే ఆ రాయి 4గా పగిలింది. అది చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యం చెందారు. ఇది జరిగిన తర్వాతనే ఆ బిడ్డకు మునులు భీమసేనుడన్న పేరు పెట్టారు. పాండురాజుకు లోకోత్తరుడైన మరొక కొడుకుని కూడా కనాలని అనిపించింది. ఆయన కోరికపై ఇంద్రుడి ద్వారా కుంతి అర్జునుణ్ణి కన్నది. హస్తినాపురంలో గాంధారి 100 కొడుకులను కంటే శతశృంగంలో కుంతి 3 కొడుకులను కన్నది. పాండురాజుకు కుంతి చేత ఇంకా కొడుకులను కనిపించాలని ఉన్నది. కానీ ఆమె అందుకెంతమాత్రమూ ఒప్పుకోలేదు. అయితే మాద్రి ఆయనతో, కుంతి మంత్రప్రభావంతో కొడుకులను కన్నది కదా, కుంతితో సమానురాలనైన నేను సంతానం లేకుండా ఎందుకుండాలి? కుంతి నాకా మంత్రం ఉపదేశించినట్టయితే నేను కూడా తల్లినవుతాను అన్నది. ఆమె కోరికను పాండురాజు కుంతికి తెలిపాడు. కుంతి మాద్రికి మంత్రం ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలను ఆరాధించి వారి ద్వారా నకుల, సహదేవులనే కవల పిల్లలను కన్నది. మాద్రి మంత్రప్రభావంతో ఇంకా పిల్లలను కనేదే. కానీ ఆమె ఒకేసారి 2 దేవతలను ఆహ్వానించిందని అలిగి కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి మరి ఉపదేశించనన్నది. ఒక్కొక్క ఏడాది తేడాతో పుట్టిన బిడ్డల ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ పాండురాజు కొంతకాలం గడిపాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపారు.
వసుదేవుడు తన పురోహితుడైన కశ్యపుడనే బ్రాహ్మణుడి ద్వారా తన మేనల్లుళ్లకు బంగారు నగలు, పట్టుబట్టలు, ఆటబొమ్మలు, ఇతర వస్తువులు పంపాడు. పాండురాజు తన పిల్లలకు చౌలము, ఉపనయనము మొదలైనవి చేయించి అక్కడి ఋషుల చేత వేదాధ్యయనం చేయించాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక వసంతకాలంలో కుంతి బ్రాహ్మణ సమారాధనలో మునిగి ఉన్న సమయంలో పాండురాజు ఒంటరిగా ఉన్న మాద్రిని చూసి కామమోహితుడై ఆమెను కలిసి ముని శాపం తగిలి చనిపోయాడు. చనిపోయిన తన భర్తను పట్టుకొని మాద్రి ఏడుస్తూ ఉండటం విని కుంతి, పాండవులు, శతశృంగంలో ఉండే మునులు వచ్చి జరిగిన దానికి ఆశ్చర్యపోయారు. మాద్రి కుంతిని దగ్గరికి పిలిచి పాండురాజు మరణానికి కారణం చెప్పింది. దానికి కుంతి, మాద్రి, రాజుకు మునిశాపం ఉందని తెలిసి నేనెంతో జాగ్రత్త పడుతూ వచ్చాను కదా, ఇలా ఎందుకు జరగనిచ్చావు? ఇప్పుడు చేసేదేముంది? పెద్ద భార్యను గనక నేను సహగమనం చేస్తాను, నువ్వు పిల్లలను దగ్గర పెట్టుకొని పెంచు అన్నది కుంతి. మాద్రి ఏడుస్తూ, నేను ఎంత ప్రయత్నించి కూడా భర్తను నిరోధించలేకపోయాను. భర్త ప్రాణాలు కాపాడుకోలేని దాన్ని ఈ పిల్లలను నేనేం కాపాడగలను? భర్త వెంట నేనే పోతాను అని కుంతి వద్ద సెలవు పుచ్చుకొని భర్త చితిమీద తాను కూడా కాలిపోయింది. తర్వాత శతశృంగంలో ఉండే మునులు కుంతిని, పాండవులను వెంటబెట్టుకొని మాద్రి, పాండురాజుల అస్థికలను తీసుకొని హస్తినాపురం చేరి జరిగినదంతా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన కౌరవ ముఖ్యులందరికీ చెప్పారు. పాండురాజు పోయాడని విని భీష్ముడు, ధృతరాష్ట్రుడు చాలా దుఃఖించారు. ధృతరాష్ట్రుడు విదురుడితో చనిపోయిన వారికి యథావిధిగా పరలోక క్రియలు జరిపించమని చెప్పాడు. మాద్రి, పాండురాజుల అస్థికలను పల్లకీలో ఉంచి ఛత్ర చామర లాంఛనాలతో ఊరేగించి గంగలో కలిపారు. నగరంలో నుంచి అసంఖ్యాకులు వారి వెంట గంగాతీరం చేరారు. 12 రోజుల పాటు అపరక్రియలు జరిగిన మీదట అందరూ నగరానికి తిరిగి వచ్చారు. సత్యవతి వ్యాసుడి సలహాననుసరించి తన కోడళ్లైన అంబిక, అంబాలికలను వెంటబెట్టుకొని తపస్సు చేయటానికి అరణ్యాలకు బయలుదేరిపోయింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ ముగ్గురు జీవితాలు ముగించారు. అది మొదలు పాండవులు, కౌరవులు ధృతరాష్ట్రుడి వద్దనే పెరిగారు. అందరూ కలిసి ఆడుకునేవారు, ఒకరితో ఒకరు పందాలు పెట్టుకునేవారు. అన్ని ఆటలలోనూ భీముడిదే పైచేయిగా ఉండేది. అతను తన బలం చూపటానికి ఒక్కసారిగా 10 మందిని ఎత్తుకొని పరుగులు తీసేవాడు. కోపం వస్తే అవతలి వాళ్ల జుట్టు పట్టుకొని వదిలేవాడు కాడు. ఈతలు కొట్టేటప్పుడు 10-12 మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడు. పిల్లలు పళ్ల కోసం చెట్లెక్కితే మాను పట్టి ఊపి వేళ్లతో సహా చెట్టును కూలదోసేవాడు. కింద పడిపోతామని చెట్టు మీద పిల్లలు హడలి చచ్చేవాళ్లు. భీముడికిలా చేయటంలో దుర్బుద్ధి ఏమీ లేకపోయినా అతని చెలగాటం మిగిలిన వాళ్లకు ప్రాణ సంకటంగా ఉండేది. భీముడి అపార బలం చూస్తే దుర్యోధనుడికి మహా ఈర్షగా ఉండేది. ఆ భీముడు ఒక్కడు చస్తే మిగిలిన వాళ్లంతా తాను చెప్పినట్టు వింటారన్న దురాలోచన అతనికి కలిగింది. అందుకు తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు. గంగా తీరాన ప్రమాణకోటి స్థలమనే చోటున్నది. అక్కడ జలక్రీడలు జరపటానికి అనుకూలంగా 4 వైపులా మెట్లుగల క్రీడా సదస్సులు, ఉద్యానవనాలు, ఎత్తైన మేడలు మొదలైనవి దుర్యోధనుడు కట్టించుకొని ఉన్నాడు. ఒకరోజు రాజకుమారులందరూ అక్కడికి వెళ్లి విహరించటానికి నిర్ణయం జరిగింది. రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు మొదలైనవి తయారయ్యాయి. వాటిని సేవకులు ప్రమాణకోటి స్థలానికి తీసుకుపోయారు. రాజకుమారులతో కలిసి పాండవులు కూడా విహారానికి వెళ్లారు. తెచ్చిన ఆహార పదార్థాలను అందరితో పాటు పాండవులు కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు భీముడి పక్కన చేరి ఎంతో ప్రేమగా కబుర్లు చెబుతూ అతని చేత విషం కలిపిన భక్ష్యాలు తినిపించాడు. భీముడికి ఏమాత్రమూ అనుమానం కలగలేదు. అతను మిగిలిన వాళ్లతో పాటు జలక్రీడలాడి విషం పనిచేయని ఆరంభించేసరికి వికారం పుట్టి గంగా తీరాన చల్లగాలి కొట్టే చోట పడుకొని స్పృహ తప్పిపోయాడు. తన ఎత్తు పారినందుకు సంతోషించి దుర్యోధనుడు భీముడి కాళ్ళు చేతులు గట్టిగా తీగలతో బంధించి గంగలోని లోతైన మడుగులో అతన్ని పారేశాడు. ఇవేవీ భీముడికి తెలియదు. అతను తిన్నగా పాతాళలోకానికి దిగిపోయాడు. అక్కడ అతన్ని విషపు పాములు కాటువేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు పెట్టిన విషం విరిగిపోయి భీముడికి స్పృహ వచ్చింది. తన చేతులు కాళ్ళు కట్టివేసి ఉన్నట్టు తెలుసుకొని అతను గట్టిగా ఒళ్ళు విరుచుకొని బంధాలన్నిటినీ తెంపేసి తనను కరిచే పాములను పట్టుకొని చంపనారంభించాడు. ఆ సంగతి వాసుకీకి తెలిసింది. వాసుకి వచ్చి భీముణ్ణి చూసి అతను తన బంధువేనని గ్రహించాడు. ఎందుకంటే కుంతి తండ్రి అయిన సూర్యుడు వాసుకి చెల్లెలి కొడుకు. అందుచేత వాసుకి భీముణ్ణి తీసుకుపోయి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగల రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని 8 కుండలు తాగి
సుఖంగా నిద్రపోయాడు. ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం అంతటా వెతికాడు. భీముడి జాడ తెలియలేదు. దుర్యోధనుణ్ణి అడిగితే అప్పుడే నగరానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ధర్మరాజు వెంటనే నగరానికి తిరిగి వెళ్ళి కుంతిని కలుసుకొని భీముడు వచ్చాడా అని అడిగితే ఆమె రాలేదన్నది. వాడు ఒకచోట పడుకొని నిద్రపోవటం చూశాను. మళ్ళీ చూస్తే అక్కడ లేడు. అంతటా వెతికాను, ఎక్కడా కనబడడు. నా ప్రయాస అంతా వృధా. ఏమైపోయాడో అన్నాడు ధర్మరాజు. కుంతికి దుఃఖం వచ్చింది. నువ్వు నీ తమ్ములు 4 దిక్కులా వాడి కోసం వెతకండి అని ఆమె ధర్మరాజును పంపేసి విదురుణ్ణి పిలిపించి, విదురా, మిగిలిన వాళ్లతో ప్రమాణకోటి స్థలానికి వెళ్లిన భీముడు తిరిగి రాలేదు. ధర్మరాజు ఎంత వెతికినా వాడు కనిపించలేదట. దుర్యోధనుడికి వాడంటే అమిత ఈర్ష్య. వాడి ప్రాణాలు తీశాడో ఏమోనని భయంగా ఉన్నది అన్నది. దానికి విదురుడు, నాతో అంటే అన్నావు, ఈ మాట మరెక్కడా అనకు. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. ఈ మాట వింటే వాడు నీ మిగిలిన కొడుకులను బతకనివ్వడు. అది చూసుకో. అయినా భీముడి ప్రాణాలకేమీ భయం ఉండదు. నీ కొడుకులందరూ దీర్ఘాయువులు అని విదురుడు కుంతిని ఊరడించి వెళ్ళిపోయాడు. అక్కడ నాగలోకంలో భీముడు 8 రోజులు నిద్రపోయి మేలుకున్నాడు. అప్పుడు నాగులు అతనితో, నువ్వు తాగిన దివ్యరసం ఇప్పుడు జీర్ణమయ్యింది. నీకిక 1000 ఏనుగుల బలం ఉన్నది. గంగలో స్నానం చేసి నీ తల్లిని తోబుట్టువులను చేరుకో అన్నారు. వాళ్ళు భీముడి చేత గంగలో స్నానం చేయించి కట్టుకోవటానికి పట్టుబట్టలిచ్చి అనేక ఔషధులు చేర్చి తయారు చేసిన పరమాన్నం పెట్టి అనేక నగలతో అలంకరించారు. తర్వాత ఒక నాగుడు భీముణ్ణి ప్రమాణకోటి స్థలంలో ఒక వనానికి మోసుకువచ్చాడు. భీముడు తనను సాగనంపవచ్చిన నాగుల వద్ద సెలవు పుచ్చుకొని హస్తినాపురం చేరి తల్లికి అన్నలకు నమస్కరించి తమ్ముళ్లను కౌగలించుకున్నాడు. అతని రాకతో అందరి విచారము తొలగిపోయింది. భీముడు తల్లితో తనను దుర్యోధనుడు చంపాలని విషాహారం పెట్టటము, కాళ్ళు చేతులు కట్టి నదిలోకి తొయ్యటము, నాగలోకంలో తన అనుభవాలు చెప్పాడు. అది మొదలు పాండవులు ఒకరినొకరు 1000 కళ్లతో కాపాడుకుంటూ వచ్చారు. దుర్యోధనుడు పాండవులకు ద్రోహం చేయటానికి చేసిన ఆలోచనలను విదురుడు భగ్నం చేస్తూ వచ్చాడు. పాండవుల జననం విన్నాం. తరువాయి భాగంలో ద్రోణుడి కథ విందాం. నమస్తే.